హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి కుకింగ్ వీడియోస్ అండి. ఇదిగోండి కేజీ బీరకాయలు తీసుకున్నానండి. కర్రీ చేద్దామని కట్ చేసి పెట్టుకున్నాను. దీనిలో ఒక ఉల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి కర్రీ చేస్తానండి. ఇదిగోండి వాటిల్లో తీసిన తొక్కలండి. ఇదిగోండి ఈ లేత లేత తొక్కలన్నీ తీసుకొని ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి. ఇదిగోండి ఆ కేజీకి ఇదిగోండి వేస్ట్ వచ్చింది, ఇట్లా సన్న సన్న వేస్ట్ అంతా పడేయాలండి. ఇదిగోండి పచ్చట్లోకి కావాల్సిన పదార్థాలు. ఇదిగోండి చింతపండు, పొట్టు మినపప్పు 2 స్పూన్లండి, జీలకర్ర 1 స్పూను, ఒక చిన్నుల్లిపాయ, ఉప్పు వేసుకొని పచ్చడి చేసిన తర్వాత నేను మీకు చూపిస్తానండి. బీరకాయ కూర, బీరకాయ పచ్చడి. ఫ్రెండ్స్ ఇదిగోండి బీరకాయ తొక్కలు ఏగుతున్నాయండి, పచ్చిమిరపకాయ బీరకాయ తొక్కలు. ఇదేం బీరకాయ కర్రీ అండి. 2 చేసేస్తున్నాం, ఒకేసారి 2 పనులు అయిపోతాం. ఇదిగోండి బీరకాయ కర్రీ, బీరకాయ తొక్కులు పచ్చడి. ఇవి బాగా వేగాక పచ్చడి చేశాక మీకు నేను చూపిస్తానండి. ఇదేం కర్రీ అండి. ఇవన్నీ తాలింపు వేసాను, ఇది కూర ఉడుకుతుంది, ఇవేమో ఏగుతున్నాయండి. ఇట్లా చేసుకోవాలండి. బీరకాయ కర్రీ చేసుకునేటప్పుడు ఈ తొక్కలు పడేయకుండా ఇవి కూడా పచ్చడి చేసుకోవాలి. అప్పుడు 2 ఒకేసారి అయిపోతాయి పని. ఫ్రెండ్స్ బీరకాయ కర్రీ ఉడికిపోయిందండి. బీరకాయ ఫ్రై, కారం కూడా కొబ్బరి కారం వేసానండి. అయిపోయింది బీరకాయ ఫ్రై. ఇదిగోండి ఫ్రెండ్స్ బీరకాయ పచ్చడి. చింతపండు కూడా ఇప్పుడు వేసేసుకుంటే మగ్గిపోయిందండి ఆయిల్లో. ఇదిగోండి ఆయిల్ అంతా ఇలా వేగుతుందండి. ఇవి కూడా వేగిపోయినాయండి. ఒక 5 మినిట్స్ ఉంచి మనం పచ్చడి చేసేసుకోవాలి. ఇదిగోండి 2 పనులు ఒకేసారి అయిపోయినాయండి. పచ్చడి కర్రీ 2 ఒకేసారి అయిపోయింది. అదిగోండి కర్రీ అయిపోయింది, ఇదిగోండి పచ్చడి అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ పచ్చడి చేసేసాక. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి బీరకాయ పచ్చడి రెడీ, బీరకాయ కర్రీ రెడీ అండి. ఇదిగోండి ఇంకా మనం ఇక తింటామేనండి. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు చూడాలి. సరిపోయిందండి, చాలా బాగుంది బీరకాయ కర్రీ. పచ్చడి కూడా టేస్ట్ చూడాలి. పచ్చడి కూడా టేస్ట్ చూద్దామండి. చాలా బాగుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రాణి కుకింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.